రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలోని సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ గత 25 ఏళ్లుగా కర్నూలులోనే సేవలందిస్తూ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనతుంది. అలాంటి సంస్థను తిరుపతికి తరలించాలని చూడడం ఎంతవరకు సమంజసమని క్రీడాకారుల సంఘాల ప్రతినిధులు హేమైన చర్య అన్నారు. సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ కొనసాగించాలని కోరుతూ ఆదివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట క్రీడాకారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు విజయ్ కుమార్, నాగరత్నమయ్య, సునీల్ కుమార్లు మాట్లాడారు. స్పోర్ట్స్ హాస్టల్ ద్వారా ఎంతో మంది పేద క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించారని అన్నారు. క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం భవనాల పేరుతో మార్పు చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని కోరారు. స్టేడియంలో చేపడుతున్న నూతన భవన నిర్మాణాల కేంద్ర నిధులతో చేపడుతున్న సంగతి చేయాల్సిందే. సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ ను ఈ భవనాల్లో మార్పు చేసి యథావిధిగా కొనసాగించాలని అన్నారు. కొనసాగించేందుకు ప్రజా ప్రతినిధుల సహాయం కోరుతామన్నారు. సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ కొనసాగించాలని హాకీ క్రీడాకారులు సైతం తమ మద్దతు ప్రకటించారు. ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో గత 24 సంవత్సరాల నుంచి సాయి సెంటర్ ఎస్టీసీ కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న హాస్టల్ని ఈ కొద్ది కాలంలో తిరుపతికి తరలించాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది మేము అడ్డుకోవాలని చేస్తున్నాం. అన్ని క్రీడా సంఘాలన్నీ కలిసికట్టుగా మేము పోరాడుతున్నాము. ఖచ్చితంగా ఈ హాస్టల్ ఇక్కడే ఉండాలి. కావాల్సిన తిరుపతిలో కొత్త హాస్టల్ ఏమైనా వేరే గేమ్స్ పెట్టుకున్న సమస్య ఉండదు, కానీ ఇక్కడ క్రీడాకారులు 25 ఏళ్ళుగా మంచి క్రీడాకారులుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో రాణించినారు. సో ఇట్లాంటి హాస్టల్ని తరలిస్తే మేము ఊరుకోము, ఖచ్చితంగా అడ్డుకుంటాము. మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ని కోరుతున్నాము. ఎంపీలు ఇద్దరు, శబరి మేడము, తర్వాత నాగరాజ్ సార్ ఎంపీ గారు ఇలా చొరవ తీసుకొని ఈ హాస్టల్ని నిలపాలని కోరుతున్నాము. నాగరత్నమే జేఏసీ లీడర్. అథారిటీ ఆఫ్ ఇండియా సాయి సెంటర్ను మరి వేరే ప్రాంతానికి తరలించడం అనేది చాలా మానుష్యం. మరి ఎంతోమంది జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క సాయి సెంటర్ మరి కర్నూలులోనే ఉండాలని మేమంతా కూడా క్రీడా సంఘాల తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మరి బిల్డింగ్స్ సరిగా లేవు అనే నెపంతో మరి తిరుపతికి తరలిస్తున్నారని విన్నాము. మరి అట్లా కాకుండా మరి స్టేడియంలోనే మరి ఇంకా ప్రత్యామ్నాయంగా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో అకామిడేట్ చేసి మరి క్రీడాకారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని త్వరలోనే ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించవలసిందిగా క్రీడా సంఘాల పక్షాన మేము కోరుతున్నాం.